ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరికైతే ఎప్సెట్ ఎగ్జామ్‌లో మంచి ర్యాంక్ గొట్టి, మంచి కాలేజ్‌లోకెళ్ళాలి, నా పేరెంట్స్‌ని ప్రౌడ్‌గా ఫీల్ చేపియాలి, లైఫ్‌లో మంచిగా సెటిల్ అవ్వాలిరా బయ్ అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది వాళ్ళకి మాత్రమే ఎక్కుతది. వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. ఇప్పుడు ఎప్సెట్ ఎగ్జామ్ మీ బోర్డ్ ఎగ్జామ్స్ లాగా గాదు. అది మీకు తెలుసు. బోర్డ్ ఎగ్జామ్‌కి ఒక 2, 3 డేస్ ముందు కూర్చున్నా గూడా మంచిగా మార్కులు తెచ్చుకోవచ్చు. కానీ ఎప్సెట్ ఎగ్జామ్ అట్లా గాదు. సిలబస్ మస్తు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 సిలబస్ కంబైన్డ్. మొత్తం ఆ సిలబస్ అంతా జూసుకోవాలి నువ్వు. ఏదో ఒకటే 2, 3 చాప్టర్‌లు లేదా 5, 6 చాప్టర్‌ల నుంచి మొత్తం పేపర్ వస్తదా అంటే అట్లా గాదు. ఓ ప్రతి చాప్టర్ నుంచి మినిమమ్ ఒక క్వెషన్ అయితే పడతది ఎగ్జామ్‌లో. ఓకే. సో, మొత్తం సిలబస్ అంతా జూసుకోవాలి నువ్వు. సిలబస్ అంతా రివిజన్ జేయాలి. దాంతో పాటు నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేయాలి. దాంతో పాటు ఒక చాప్టర్‌లో అసలు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి? అందులో ఎలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు? ఓకే. అండ్ అలాగే దాంతో పాటు నేను మాక్ టెస్ట్‌లు ఎట్లా రాయాలి? మాక్ టెస్ట్‌ల త్రూ నా స్కోర్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి? నా స్పీడ్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి? 3 గంటల ఎగ్జామ్ అబ్బా! 3 గంటల ఎగ్జామ్‌లో 160 క్వెషన్స్ అడుగుతాడు. సో, నీ స్పీడ్ ఎట్లుండాలి ఇమాజిన్ చేసుకో నువ్వు. అండ్ అలాగే నా స్పీడ్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి? అక్యురసీ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎగ్జామ్‌లో? ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ క్రాక్ జేయడానికి. ఎట్లా చెప్తున్నా అంటే నేను ప్రిపేర్ అయినా. నేను జేఈఈకి ప్రిపేర్ అయినా. ఎన్ఐటీ సూరత్ కొట్టిన. ఎబ్సెట్‌లో నా ర్యాంక్ 6000-7000 మధ్యలో ఉండే. ఆ తర్వాత ఎంటెక్ కోసం ఐఐటీ ఇండోర్ క్రాక్ జేసిన. ఎంబీఏ కోసం ఐఐఎం కలకత్తా లాంటి టాప్ ఐఐఎంలో సీట్ కొట్టిన. ఇన్ని ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటోడిని నాకు తెలీదా చెప్పండి? ఓకే. కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ కోసం ఏం ప్రిపేర్ అవ్వాలి? ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఒక స్టూడెంట్ మైండ్‌సెట్ ఎట్లుండాలి? ఎట్లా మనం ఒక టైమ్ టేబుల్ డిజైన్ జేసుకోవాలి అని. సో, అందుకే నెక్స్ట్ ఇది నా ప్రామిస్ మీకోసం. నా ప్రామిస్, మా ఫ్యాకల్టీస్ ప్రామిస్, మా పీడబ్ల్యూ నుంచి మా మేము మీకో ప్రామిస్ చేస్తున్నాం అబ్బా! ఇప్పుడే ప్రామిస్ చేస్తున్నా. మీకు బోర్డ్ ఎగ్జామ్స్, ఐపీ ఎగ్జామ్స్‌కి ఎట్లయితే సపోర్ట్ చేసినామో ప్రతి సబ్జెక్ట్‌కి మీకు ఏం కావాలన్నా మెటీరియల్స్, మ్యారథాన్స్, వీడియోస్ అన్నీ ఎట్లయితే సపోర్ట్ చేసినామో ఇప్పటి నుంచి మీకోసం ఎప్సెట్‌కి కూడా సపోర్ట్ చేయబోతున్నాం. ప్రతి దగ్గర మీకు ఏం గావాలన్నా ప్రతీదీ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసినాం. మీకు తెలుసో తెలవదో. కొంతమంది స్టూడెంట్స్ తెలుసు. కొంతమంది స్టూడెంట్స్‌కి తెలీదు. ప్రళయం ఎప్సెట్ క్రాష్ కోర్స్ అని ఆల్రెడీ లాంచ్ చేసినాం. ఇదొక ఫ్రీ క్రాష్ కోర్స్ అబ్బా! ఇందులో మీకు మొత్తం సిలబస్ అంతా కవర్ చేస్తున్నాం. ఎవ్రీ క్లాస్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, అది కూడా టాప్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏవైతే నువ్వు పక్కాగా సాల్వ్ చేయాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతో పాటు మీకు ఏవైతే అంటే మీకు రివిజన్ కోసం ఏవైతే మెటీరియల్ కావాలో క్లాస్ నోట్స్ కానివ్వండి, మైండ్ మ్యాప్స్ కానివ్వండి, షార్ట్ నోట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇచ్చేస్తున్నాం. అండ్ ఇవన్నీ మీ దగ్గర ఒక్క రూపాయి తీసుకోవట్లేదు. ఫ్రీగా ఇస్తున్నాం. మీరు చేయాల్సిందల్లా వెరీ సింపుల్. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ప్రళయం ఎప్సెట్ టెస్ట్, ఆ ప్రళయం ఎప్సెట్ క్రాష్ కోర్స్ అని. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు అక్కడికెళ్ళిపోయి ఓకే. క్లిక్ చేసి మా బ్యాచ్ దగ్గరికెళ్ళిపోయి నువ్వు ఫ్రీగా అయితే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి కట్టక్కర్లేదు. ఎందుకు ఇస్తున్నామంటే మాకేం లేదురా భయ్! మీకు మంచి ర్యాంకులు రావాలి. మీకు మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత వచ్చి మాకు చెప్పండి. అన్న మాకు మంచి ర్యాంక్ వచ్చింది. మీ వల్లే వచ్చింది. ఆ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాంరా భయ్! మా టీమ్ అంతా ఆ సాటిస్ఫాక్షన్ కోసమే చేస్తున్నాం. మీకు మంచి ర్యాంక్ వచ్చేంత వరకు కష్టపడతాం. మీతో పాటు మేము ప్రిపేర్ అయితున్నాం ఈసారి ఎప్సెట్ ఎగ్జామ్‌కి. ఎట్లా ప్రిపేర్ అయితున్నాం అంటే మీకు ర్యాంక్ వచ్చేలాగా, మీకు మంచిగా ర్యాంక్ వచ్చేలాగా ప్రిపేర్ అయితున్నాం. ఓకే. సో, మేము ప్రిపేర్ అయితున్నాం. మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాం. సో, రెడీగా ఉండండి. అది చెప్పడానికి వచ్చినా. ఎందుకంటే ఇంకా ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. బోర్డ్ ఎగ్జామ్స్ ఇంకా. దీని తర్వాత కొంచెం చిల్ అయితా అంటే లేదు. ఎప్సెట్ ప్రిపేర్ అయిదాం. ఇగో సింపుల్ రా భయ్! మన టార్గెట్ 10,000 బిలో ర్యాంక్ కొట్టడం అంతే. నువ్వు ఆ గోల్ పెట్టుకో. నీ మైండ్‌లో అది ఫిక్స్ చేసుకో. 10,000 అని స్పెసిఫిక్‌గా ఎందుకు చెప్తున్నావన్నా అంటే 10,000 బిలో ర్యాంక్ వస్తే మాత్రం చెప్తున్నా కదా! టాప్ 5, టాప్ 10 కాలేజెస్‌లో నీకైతే సీట్ వస్తది. అది కూడా మంచి బ్రాంచ్‌లో సీట్ వస్తది. మంచి బ్రాంచ్‌లో అంటే ఆ బ్రాంచ్‌లో మంచి ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. నీకు ఫర్దర్‌గా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒక మంచి కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు నువ్వక్కడ. అలాంటి బ్రాంచ్‌లో నీకు సీట్ వస్తది. అదే మా టార్గెట్. అదే నువ్వు గూడా టార్గెట్ పెట్టుకో. ఓకేనా? సో, ఇంకోటి ఇక్కడ కామెంట్ కొట్టేసేయి. ఓకే. కుమ్మేద్దామని. చూద్దాం ఎంతమంది స్టూడెంట్స్ బిలీవ్ చేస్తున్నారో. ఓకే. మీ మీద మీకు బిలీవ్ ఉంటే, మీ మీద మీకు ఆ హోప్ ఉంటే, లేదురా భయ్ నేను కొడతా పక్కా 10,000 బిలో ర్యాంక్ అని ఫస్ట్ అయితే కామెంట్ కొట్టేసేయి కుమ్మేద్దాం. చూస్తా. ఎన్ని కామెంట్స్ చూద్దాం ఎంతమంది స్టూడెంట్స్ రెడీగా ఉన్నారో, ఎంతమంది స్టూడెంట్స్ ఆ హోప్‌తో ఉన్నారో. ఆ హోప్ ఒక్కటి చాలురా భయ్! ఇగో నువ్వు ఇప్పటి వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎంత ప్రిపేర్ అయ్యానో నాకు తెలవదు. మాకు సంబంధం కూడా లేదు. ఎందుకంటే అప్పుడు మేము లేకుండే గదా! ఇప్పుడున్నాం గదా! ఇప్పటి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది.
ఓకే. నువ్వు రోజు ఫాలో అవ్వు. రోజు నువ్వు నేర్చుకుంటావు. రోజు నీకే అనిపిస్తది మంచిగా ప్రిపేర్ అయితున్నా. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటది. ప్రతి ఒక్కటి నీకైతే అంటే ఎగ్జామ్ కోసం ఏమేమి గావాలో అన్నీ ఫుల్ గైడెన్స్ అయితే మన ఛానెల్‌లో ఉంటది. ఇది నా ప్రామిస్. నేను ఏడికి పోవట్లేదు. మా టీమ్ ఏడికి పోవట్లేదు. మనం ఎగ్జామ్ తర్వాత మళ్ళీ గలుద్దాం. మీరే అంటారప్పుడు. ఓకే. సో, ఫస్ట్ అయితే కామెంట్ కొట్టేసేయి. కుమ్మేద్దాం అన్నా అని. నిజంగానే మనం ఈసారి ఎగ్జామ్ కుమ్మేద్దాం. అలాగే ఎప్సెట్ ఎగ్జామ్‌కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందో తెలుసా? మాక్ టెస్ట్ రాయడం. 90% స్టూడెంట్స్ మాక్ టెస్ట్ రాయర్రా బయ్. ప్రిపేర్ అయితారు. మంచిగా ప్రిపేర్ అయితారు. ఎగ్జామ్ పోతారు. 80, 90 ఎక్స్‌పెక్ట్ చేస్తారు స్కోర్. తీరా చూసేసరికి 50, 60 వచ్చుంటది. ఎందుకన్నా అంటే ఎగ్జామ్‌కి పోయినా అన్న మైండ్ బ్లాక్ అయిపోయిందన్నా, నాకేం అర్థం కాలే అన్నా, ఒక క్వెషన్ మీద మస్తు టైమ్ స్పెండ్ చేసినా అన్న, టైం సరిపోలే అన్న, ఇవన్నీ రీజన్స్ ఇస్తారు. ఇవన్నీ రీజన్స్ ఎందుకొచ్చినాయి? ఎందుకంటే మాక్ టెస్ట్ రాయలే. మాక్ టెస్ట్ రాస్తే నీకు ఎగ్జామ్‌లో నీకసలు ఎట్లా మనం ఎంత టైమ్ స్పెండ్ చేయాలి, టైమ్ మేనేజ్‌మెంట్ మొత్తం నేర్చుకుంటావు. అండ్ దాంతో పాటు అసలు నీ వీక్ ఏరియాస్ ఏంటి, ఒక క్వెషన్ మీద ఎంత టైం పెడుతున్నావు, ఎంత స్పీడ్‌గా చేయగలుగుతున్నావు, ఎంత అక్యురేట్‌గా చేయగలుగుతున్నావు, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇవన్నీ నీకు తెలిసేది మాక్ టెస్ట్‌ల నుంచే. ఓన్లీ ప్రిపరేషన్ చేస్తే సరిపోదు. అందుకే మేము రుద్ర ఎప్సెట్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసినాం అబ్బా. ఈ టెస్ట్ సిరీస్‌లో మీకు ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్‌లు, సబ్జెక్ట్ వైస్ మాక్ టెస్ట్‌లు అండ్ దాంతో పాటు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చాలామంది స్టూడెంట్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేస్తుంటారు. సో, మేమేం చేసినామంటే మీకు 25, 24, 23 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా! ఆ పేపర్స్ మీరు డైరెక్ట్‌గా ఒక మాక్ టెస్ట్ లాగా అటెంప్ట్ చేసేలాగైతే డిజైన్ చేసినాం. సో థట్ మీరు ఒక లెట్స్ సే 2025 ఏదో ఒక షిఫ్ట్ పేపర్ ఒక మాక్ టెస్ట్ లాగా రాసేసుకోవచ్చు. మీకు ఎగ్జాక్ట్‌గా తెలుస్తదప్పుడు. ఓకే. నేనొక ఈ పేపర్‌లో ఎంత స్కోర్ తెచ్చుకోగలుగుతున్నా, దాన్ని బట్టి నీకు ఎన్ని మార్క్స్ ఇంకా తెచ్చుకోవాలి, ఎంత ఎంత ఇంప్రూవ్ అవ్వచ్చు, ఏ ఏ చాప్టర్స్‌లో నాకు తప్పులు పోతున్నాయి, ఇవన్నీ అయితే డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే మీకు తెలుస్తదబ్బా. సో, అందుకే మీరు ఈ మాక్ టెస్ట్ కూడా ఎన్రోల్ అయిపోండి. చాలా, చాలా, చాలా యూజ్ అయితది. కానీ ఇది ఫ్రీగా పెట్టలే. చాలా, చాలా తక్కువ అమౌంట్‌లో పెట్టినాం. అంటే నువ్వు ఒక మీ ఫ్రెండ్స్‌తో లేదా ఫ్యామిలీతో బయట డిన్నర్‌కి లేదా సినిమాకి పోతే ఎంత అయితదో ఒక్కొక్కరికి అంతకన్నా తక్కువ పెట్టినామబ్బా. ఎందుకంటే సింపుల్ రీజన్ మీ నుంచి అంటే మీరు ఫ్రీగా తీసుకున్నారనుకోండి అంత సీరియస్‌నెస్ ఉండదు మీకు. అట్‌లీస్ట్ ఈ మాక్ టెస్ట్‌లో అయితే సీరియస్‌నెస్ ఉండదు. మీరు తీసుకుంటారు గానీ తర్వాత రాస్తారో లేదో నాకు తెలవదు. సో, అందుకే కొంచెం అమౌంట్ తీసుకుంటున్నాం. సో థట్ మీకు కూడా లోపల ఉంటది. అరే! పైసలు కట్టినారా బయ్! అమ్మ చదువుకోవాలిరా బయ్ నేను. ఎంతో కొంచెం అమౌంట్ అయినా కూడా చదువుకోవాలిరా భయ్! అరే లేదురా నేను మాక్ టెస్ట్‌లో పైసలు కట్టినా. సో, పోయి నేను అటెంప్ట్ చేయాలి. సో, ఒక ఎగ్జామ్ అంటే నువ్వు ఆ సిలబస్ అయిపోయే కొద్దీ ఆ ఏదైతే చాప్టర్స్ అయిపోయే కొద్దీ పోయి రాయాలి. ఈడ మాక్ టెస్ట్ ఉంటది. సో, మొత్తం ఒక ప్లాన్డ్‌గా అయితే పడుంటదక్కడ నీకు. సో, జస్ట్ నువ్వు పోయి అటెంప్ట్ చేసుకుంటూ, అనాలిసిస్ చేసుకుంటూ, నీ ప్రిపరేషన్‌ను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే. సో, దాని లింక్ గూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే యాడ్ చేసి పెట్టినా. ప్రెజెంట్ అయితే మన ఫిజిక్స్ వాలాలో సూపర్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ఇయర్ లాంగ్ ఇయర్ లాంగ్ గూడా ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే ప్రైస్‌లో వస్తుందో అంత తక్కువలో అయితే రాదబ్బా. సో, ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి చెప్తున్నాం. మీరు ఇప్పుడే తీసేసుకుంటే చాలా తక్కువ ప్రైస్‌లో వస్తది. ఎగ్జామ్ ఇంకా అయిపోతది. ఇంకొన్ని రోజుల్లో ఒక 1 వీక్‌లో మీకు అయిపోయింది. మీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. ఇంక ఆ తర్వాత మీరు ఆల్ సెట్ ఉంటారు. ఎప్సెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి. మీ దగ్గర క్రాష్ కోర్స్ ఉంది. మంచిగా దానిలో అంతా సిలబస్ అంతా నీట్‌గా అన్ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ కవర్ అయిపోతూ ఉంటాయి. మీకు అక్కడ రివిజన్ అయిపోతది. మీకు అంతా మైండ్ మ్యాప్స్, షార్ట్ నోట్స్, క్లాస్ నోట్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. దాంతో పాటు ఈ మాక్ టెస్ట్ కూడా రెడీగా ఉంటది. సో, నువ్వు సిలబస్ కంప్లీట్ చేస్తూ ఆ మాక్ టెస్ట్‌లు కూడా రాసుకుంటూ నీ ప్రిపరేషన్ మొత్తం అంతా రెడీగా అయితే పెట్టుకోవచ్చు నువ్వు. ఇప్పటి నుంచే పెట్టేసుకో. సో, దట్ ఎగ్జామ్ అయిపోయిన 1, 2 డేస్‌కి నువ్వు స్టార్ట్ చేసేయొచ్చు ఇంకా. ఓకేనా? అలాగే మీకు ఒకవేళ 10,000 బిలో ర్యాంక్ వస్తే మాత్రం మీకు మొత్తం ఏదైతే టెస్ట్ సిరీస్‌కి పైసలు కట్టిండ్రు కదా! ఆ పైసలు కూడా రిటర్న్ చేసేస్తున్నాం. అండ్ దీంతో పాటు మీకు ట్యాబ్ కూడా ఇస్తున్నాం. మీకు నెక్స్ట్ బీటెక్ స్టార్ట్ చేస్తారు లేదా వేరే ఏమైనా కోర్స్ తీసుకున్నా కూడా మీకు ట్యాబ్ చాలా యూజ్ అవుతది అకాడమిక్ పర్పసెస్‌కి. సో, ట్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అలాగే ఒకవేళ మీకు 5,000 బిలో ర్యాంక్ వస్తే ప్రైజ్ మనీ కూడా ఇచ్చేస్తున్నాం అబ్బా. ఓకే. అంటే 1000-5,000 బిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ₹5,000 క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. అండ్ అలాగే 100 నుంచి 1000 మధ్యలో ర్యాంక్ వస్తే ₹10,000 క్రాష్ ప్రైజ్ అయితే ఇస్తున్నాం. అలాగే ర్యాంక్ 11-100 మధ్యలో వస్తే ₹1,00,000 క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. అండ్ అలాగే టాప్ 10 ర్యాంక్స్ బిలో వస్తే మాత్రం ₹2,00,000 ప్రైజ్ మనీ ఇస్తున్నాం. ఎవరైతే టెస్ట్ సిరీస్‌లో ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్. ఓకే. అంటే స్టూడెంట్స్‌ని ఎంకరేజ్ చేయడానికి ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా బీటెక్ లేదా వేరే ఏమైనా కోర్స్ జాయిన్ అయితే వాళ్ళకి యూజ్ అవుతది కదా! ఫైనాన్షియల్‌గా లేదా అకాడమిక్ పర్పసెస్‌కి. దానికోసం అయితే ఇదైతే
ఇదైతే చేస్తున్నాం. సో, మీకు ఇంకా ఎక్స్‌ట్రా మోటివేషన్ ఇయ్యాలి. "అరే! లేదురా బయ్ తెచ్చుకోవాలిరా బయ్, నేను పక్కా తెచ్చుకోవాలిరా బయ్" అని ఉంటది కదా! సో, వాళ్ళ కోసమైతే ఇది గూడా చేస్తున్నాం. ఓకే. సో, ఇంకా ఒక్కటే అబ్బా నా సైడ్ నుంచి రిక్వెస్ట్ దట్ క్రాష్ కోర్స్ ఫ్రీగా ఉంది. ఓకే. మీరు మొత్తం అంతా ఎఫ్‌సెట్ ఏడకి పోవాల్సిన పని లేదు. ఫ్రీగా నేర్చేసుకోవచ్చు. చాలామంది ఉంటారు స్టూడెంట్స్‌కి. ఓకే. అంటే ఒక రూ. 1000 రూ. 2000 కూడా పెద్ద అమౌంటే వాళ్ళకి. అలాంటి స్టూడెంట్స్‌కి ఇది చాలా యూజ్ అవుతది గదా! వాళ్ళు ఫ్రీగా జస్ట్ ఇంటర్నెట్ ఉంటే చాలు మొబైల్‌లో మొత్తం అంతా ఎఫ్‌సెట్‌కి ప్రిపేర్ అయిపోవచ్చు. వాళ్ళు గాని 10,000 బిలో ర్యాంక్ వస్తే సరే మంచి కాలేజు, మంచి ప్లేస్‌మెంట్ అదంతా ఓకే. 4 ఏళ్ళు ఫ్రీగా చదువుకోవచ్చు. ఫీ రియంబర్స్‌మెంట్ ఉంటది. ఎలిజిబుల్ అవుతే ఫీ రియంబర్స్‌మెంట్ ఉంటది. 4 ఏళ్ళు ట్యూషన్ ఫీనే ఉండదు మీకు. సో, అందుకనే ఇది చేస్తున్నాం. ఓకే. చాలా మంది స్టూడెంట్స్‌కి హెల్ప్ అవుతదని. సో, మీరు గూడా మీ సైడ్ నుంచి మీ దోస్తుగాళ్ళకి, మీ గ్యాంగ్స్‌కి, కాలేజ్ గ్రూప్స్‌కి చాలా మందికి షేర్ చేయండబ్బా. సో థట్ ఎంతమందికి రీచ్ అయితే అంతమంది యూజ్ అవుతది. అంతమంది దీని నుంచి హెల్ప్ అవుతారు. అండ్ టెస్ట్ సిరీస్ గూడా చాలా తక్కువ ప్రైస్‌లో పెట్టినాం. మీకు సీరియస్‌నెస్ ఉండాలి. మీరు జస్ట్ సీరియస్‌గా ప్రిపేర్ అవ్వడానికి. ఓకే. సో, 2 గూడా ఎన్రోల్ చేసుకోండి. 2 లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసి పెట్టినా. దీంతో పాటు మీకు వేరే ఏమున్నా గూడా, "అన్న నాకిది గావాలి. అన్న ఇది లేదన్నా. అన్న ఇది గూడా చేస్తే బావుంటది. అన్న నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. అన్న నాకు ఈ ఇష్యూ ఉంది ఎగ్జామ్ ప్రిపరేషన్‌లో." మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. కామెంట్ చేసేయండి. మేము అన్ని కామెంట్స్ చదువుతూ ఉంటాం. మీ సైడ్ నుంచి ఏ రిక్వెస్ట్ వచ్చినా గూడా మేము మా సైడ్ నుంచి 200% ట్రై చేస్తాం. గుర్తుపెట్టుకోండి మీ అన్నున్నాడిక్కడ. 200% ట్రై చేస్తా నేను అది ఇంప్లిమెంట్ చేయడానికి. మీరు జస్ట్ ట్రస్ట్ చేయండి అంతే చాలు. ఓకే. ట్రస్ట్ చేయండి. మిమ్మల్ని మీకు మంచి ర్యాంక్ రావడానికి ఏమేం గావాలో అవన్నీ అయితే ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఎక్స్‌ట్రాగా గూడా మీకు ఏం గావాలో అడగండి. నేను చూసుకుంటా. ఓకే. సో, థాట్స్ ఇట్ గైస్. ఇది చెప్పడానికొచ్చినా. ఇంక వేరే ఎగ్జామ్స్ మంచిగా కుమ్మేసేయండి. ఇంక ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనందరం కలిసి అయితే ఎఫ్‌సెట్ ఎగ్జామ్‌ని కుమ్మేద్దాం. తగ్గేదేలే ఈసారి.